హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని దివ్యకాంత్. తాజాగా మనం ఒక న్యూస్ చూసినట్లయితే హీరో విశాల్ ఆరోగ్య పరిస్థితిపై ఒక చర్చ జరుగుతుంది. మదగజ రాజా సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న విశాల్ గురించే ఇప్పుడు అందరి చర్చ. అసలు ముందు విజయ్ ఎక్కడ పుట్టారు అనే దాని గురించి ఒకసారి చూసిన తర్వాత అసలు విజయ్కి ఏమైందనేది చూద్దాము. 29 ఆగస్టు 1977లో పుట్టినటువంటి విశాల్కు ప్రస్తుత వయసు 47 సంవత్సరాలు. అతని తండ్రి జీకే రెడ్డి, తల్లి వచ్చేసి జానకీదేవి. తల్లిదండ్రులు ఇద్దరు నెల్లూరుకు చెందిన వాళ్ళు. గ్రానైట్ బిజినెస్లో బాగా డబ్బును సంపాదించినటువంటి జీకే రెడ్డి గారు సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశారు. అలా విధంగా తనకి చెల్లి మరియు అన్నయ్య కూడా ఉన్నారు. అన్నయ్య విక్రమ్ కృష్ణ, చెల్లి వచ్చేసి ఐశ్వర్య కృష్ణ. ఇంకొచ్చేసి విశాల్ తన చదువునంతా లయోలా కాలేజ్ చెన్నైలో పూర్తి చేశారు. సినిమాలపై ఉన్నటువంటి అభిరుచితో తన తండ్రి హీరోగా ఇద్దరు పిల్లల ఎవరినో ఒకళ్ళు చేయాలనుకున్నారు. విక్రమ్ కృష్ణ వచ్చేసి దర్శకత్వ బాధ్యతలను చేపట్టగా అతను పొగరు సినిమాలోని లేడీ విలన్ అయినటువంటి శ్రియారెడ్డిని పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా పందెం కోడి, పొగరు, భరణి లాంటి సినిమాలను విశాల్ చేశారు. ఇంకా అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విశాల్కు ఎక్కువగా ఉండేది. హీరో విశాల్ అనిషా రెడ్డి అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత వీరికి ఏమైందో ఏమో కానీ ఇద్దరికి మనస్పర్ధలు వచ్చి ఆ నిశ్చితార్థం అంతటితోనే ఆగిపోయింది. ఆ తరువాత పెళ్లిపీటల వరకు వెళ్ళలేదు. తమ సోషల్ మీడియాలో ఉన్నటువంటి నిశ్చితార్థ ఫోటోలను ఇద్దరూ తొలగించుకున్నారు. ఆ అనిషా రెడ్డి ఎవరో కాదు, అర్జున్ రెడ్డి సినిమాలో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆ అమ్మాయే అనిషా రెడ్డి. ఆ తరువాత హీరోయిన్ అభినయన్ కూడా హీరో విశాల్ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు వచ్చాయి. ఇకైతే విశాల్ చివరి సినిమాలు ఏంటంటే మార్క్ ఆంటోనీ మరియు రత్నం. 2012లో వచ్చినటువంటి మదగధ మహారాజా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ను పురస్కరించుకొని తిరిగి విడుదలకు సిద్ధమైంది ఈ సంక్రాంతికి. దీనికి ఖుష్బూ భర్త సుందర్ దర్శకత్వం వహించగా జెమిని ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేశాయి. అయినా ఇటువంటి సందర్భాలలో జ్వరం మరియు జలుబుతో బాధపడుతున్న విశాల్ను ప్రొడ్యూసర్ మరియు నిర్మాణ సంస్థలు ఎందుకు పిలవడం జరిగింది? ఇలాంటి బాధగా ఉన్న సమయంలో అనారోగ్యం బాగాలేనప్పుడు పిలిచి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని విమర్శలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా ఇతను చూసి విశాల్ చాలా సన్నబడ్డాడని, ఇదివరకు 6 ప్యాక్స్తో ఉండే విశాల్ ఎక్కడ, ఇప్పుడు ఇలా సన్నగా ఉన్న విశాల్ ఎక్కడ అని చర్చించుకుంటున్నారు. ఇంకా అదేవిధంగా ఒక షూటింగ్లో ఎప్పుడు డూపులు లేకుండా చేసేటువంటి విశాల్కు షూటింగ్లో దెబ్బ తగిలిందని, కంటికి దెబ్బ తగిలిందని, కంటి నరాలు దెబ్బతిన్నాయని, కంటికి జరిగిన గాయం అనేది మళ్ళీ తిరగబెట్టిందని కూడా సన్నిహితులు చెప్తున్నారు. కంటికి మరియు మైండ్కి ఉన్న మధ్య నరాలు దెబ్బతినడం వల్లే చేతులు అనేవి ఇలా వణుకుతున్నాయని కూడా తన సన్నిహితులు చెప్తున్నారు. తమిళ పాలిటిక్స్లో ఎంతో యాక్టివ్గా ఉండడం వల్ల ఎంతోమందికి సహాయం అందించిన అతను తిరిగి కోలుకోవాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.